ప్రస్తుతం మనం హుజురాబాద్లో ఉన్నాం. హుజురాబాద్లో ఎన్నికల ప్రచారం వేగం పెంచారు. ఎందుకంటే సమయం దగ్గర పడుతుంది కాబట్టి. ప్రస్తుతం మనం 7th వార్డులో ఉన్నాం. 7th వార్డు అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఏం పేరన్నా? నా పేరు ఇల్లంద పండిత్ కుమార్. ఏం నడుస్తుంది మీ 7వ వార్డు ప్రజలకు? ఏం హామీ ఇస్తున్నావు? ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ఏం సమస్యలు పరిష్కరించడానికి నువ్వు అభ్యర్థిగా ముందుకు వస్తావు? బండి సంజయ్ ఆశీర్వాదంతో 7వ వార్డు కౌన్సిల్ నిలబడ్డా. ఇక్కడ ఉన్న సమస్య, ప్రధాన సమస్య అంటే ఏంటంటే కోతుల బెడద ఎక్కువ ఉన్నది. కుక్కల సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, లైటింగ్ సిస్టమ్ బాగాలేదు. ఇప్పుడున్న అవకాశం ఏంటంటే సంజయ్ మనకు అవకాశం ఇచ్చింది, యువతకు ప్రోత్సహించి ముందు నిలబడ్డా. రిజర్వేషన్ అనుకున్నతో ఎస్సీ బిడ్డగా ఈ 7వ వార్డు కౌన్సిల్ నిలబడ్డాను. దాంతోపాటు 15th ఫైనాన్స్ అమౌంట్ నిధులతోని ఈ వార్డు బ్రహ్మలను డెవలప్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి సంజయ్ నిదానంతో ముందు అడిగేస్తున్నాం. ఎట్లా ఉంది పోటీ? ఎట్లా ఉంది? ప్రత్యర్థులు ఏ పార్టీ నుంచి ఉన్నారు బలంగా? అన్ని పార్టీలు ఉన్నారు కాబట్టి దాని అందరికన్నా ముందుండి నడుస్తున్నాను. రెస్పాన్స్ ఎట్లా ఉంది ప్రజలు? 200% చాలా అగ్రెసివ్ ఉన్నది, మంచి పవర్ఫుల్ ఉంది. జనం ఏమంటారు మీరు ఓటర్ అయినప్పుడు? అందరూ మంచి గుడ్ స్మైల్తోనే మీరే గెలిచిన అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఓటుకి ఎంత అయిపోతున్నాం మళ్ళీ? మేము మంచితనం, మానవత్వంతో అలా సేవ చేయడానికి రెడీగా ఉన్నా. అవతల పార్టీ వాళ్ళు ఎక్కువ ఇస్తారట మళ్ళీ ఓటుకు. నా పైసలు వాళ్ళు కొనుక్కోవచ్చు, నేను మంచితనంతో గెలుస్తాను. చేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఒకవేళ ఈ ప్రజలు గెలిపిస్తే గెలిచిన తర్వాత అందుబాటులో ఉంటావా? కరీంనగర్ పోతావా? 100% ఇక్కడనే ఉంటా. ప్రజల మధ్యలో ఉంటా, ప్రజలకు సేవ చేసుకునే ఉంటాను. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ సమరవేరి మోగింది. అందరూ కూడా, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతోని కంకణబద్దులై ఈరోజు కాషాయ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా అవుతున్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారం చేజిక్కొని ఇలా 6 దొంగ హామీలు ఇచ్చింది. ఒకటి ఉచిత బస్సు అని చెప్పింది, తులం బంగారం అని చెప్పింది, 2500 ప్రతి మహిళకి ఇస్తానన్నారు, 4000 రూపాయలు వృద్ధాప్య పింఛన్లు పెంచుతా అని చెప్పిండ్రు. ప్రతి ఒక్క ఆడబిడ్డకు, చదువుకున్న ఆడబిడ్డకు స్కూటీ ఇస్తానన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి మొత్తం దొంగ హామీలు ఇచ్చి అధికారంలో చేజిక్కించుకొని ఇలా దొంగ హామీలు ఇస్తున్నది. మళ్ళీ ఈ ఎన్నికలు కూడా 2 సంవత్సరాలలో మనకి మున్సిపల్ సంబంధించినటువంటి నిధులు వెనక్కిపోతాయని ఉద్దేశంతో ఎన్నికలు జరిపించారు తప్ప వాళ్ళు ప్రజల మీద మంచి పాలన చేసి ప్రజలకు పరిపాలన ఆలోచన ఇద్దామని చెప్పి ఆలోచన వాళ్ళకి ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అనేకమైన దొంగ హామీలు ఇచ్చింది. ప్రజలకు రావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సిరిసపల్లి రోడ్డుకి ఇక్కడ మన హుజురాబాద్ పట్టణం లోపల వందలాది ఇండ్లు కట్టి అక్కడ నిరుపయోగంగా ఉన్నాయి. అవి దానిలో కాకులు గద్దలు అన్నీ అనవసరంగా అసాంఘిక కార్యక్రమాలకు చేపడుతున్నారు. ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి ఇలాంటి దొంగ ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చినటువంటి అన్ని చూస్తున్నారు ప్రజలు. కాషాయ పార్టీ మోడీ గారు దేశభక్తితోని దేశం ఎంతో అన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన దేశం వైపు చూస్తున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, స్థానిక సంస్థల్లో కూడా కాషాయ పార్టీ జెండా ఎగరాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా కంకణబద్దులై అందరూ కూడా సంకల్పం తీసుకొని బీజేపీ పార్టీకి ఓటేద్దామని సిద్ధంగా ఉన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో కూడా కాషాయ జెండా ఎగిరేయాలన్న ఉద్దేశంతో కంకణబద్దులై మొత్తం కాషాయ పార్టీ 30కి 20 వార్డులు ఖచ్చితంగా కాషాయ పార్టీ గెలవబోతుంది. భారత్ మాతాకి జై. ఈ ప్రాంత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గతంలో నన్ను గెలిపించండి, సంపుకుంటారు, సాదుకుంటారు అని చేతులు జోడించి వేడుకున్నాడుగా. ఈ 2 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి చేసినాయి? ఇక్కడ అభివృద్ధి కాదు కదా, ఒక తట్టెడు మట్టి కూడా తీసిన పాపన పోలేదు. ఇప్పుడు వారి హయాం లోపల, కేసీఆర్ హయాం లోపలనే కదా డబుల్ బెడ్రూమ్లు అయినాయి, అన్ని రెడీ అయినాయా? ఇప్పటి వరకు ఏ ఒక్క నిరుపేదకి ఇచ్చిండు? బీసీ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎస్సీలు కానీ వెనుకబడిన తరగతులు అందరికి కూడా అవి ఉత్త నిరుపయోగంగానే ఉన్నాయి. వాళ్ళ మాటలు మాత్రమే కోతలు ఉన్నాయి, మిగతా పనులు అయితే మొత్తం కూడా చేతలు లేనటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలని చెప్పి అందరూ కూడా సిద్ధమైనరు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం పెట్టేసి ఆడవాళ్ళందరినీ ఏదో సర్ప్రైజ్ చేసినట్టుగా మహిళలందరినీ ఉత్తేజితం చేసేసి బస్సు ఫేర్స్ పెంచేశారు. తర్వాత ప్రతి మహిళకి 2500 ఇస్తామని చెప్పేసి ఆ హామీని కూడా వాళ్ళు దాటేశారు. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. కాబట్టి ఈసారైనా మీరు బీజేపీకి పట్టం కట్టినట్లయితే మేము ఏదైతే మీకు చేద్దామని అనుకుంటున్నామో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని మాట ఇస్తున్నాం. అన్న, ఎట్లా ఉంది మీ వార్డులో పరిస్థితి? ఎట్లా ఉంది? రెస్పాన్స్ ఎట్లా ఉంది? జనం నుంచి ఏం హామీలు ఇస్తున్నావు జనానికి? ఎందుకు ఓటేయాలి నీకు? రోడ్లు మరమ్మతులు అన్నీ కావాల్సిన సదుపాయాలన్నీ మేము చూస్తున్నాం. ఇక్కడ రోడ్లు, మోరీలు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ లైట్స్, ఇంకా ఇక్కడ ఇతరులు వచ్చి ఇక్కడ చాలా చేస్తున్నారు. వాటి కోసం కాకుండా మా స్థానికులకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి మమ్మలను
విజయవంతంగా దీనిలో గెలిపిస్తే మేము అన్ని హామీలు నెరవేర్స్తామని ప్రామిస్ చేస్తున్నాం. ఈ 2 నెలలు జరిగిన అభివృద్ధి అంటే ఏం చెప్తావు? ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా కాంగ్రెస్ పరంగా? ఎటువంటి అభివృద్ధి ఏమీ లేదు. జనాల్లో చాలా డిసప్పాయింట్, చాలా ఘోరంగా ఉంది. వాళ్ళకు ఎటువంటి ఏం చేయలేదు. ఇప్పుడైనా మంచి జరగాలని చెప్పేసి అని మాకు వీళ్ళందరూ సపోర్ట్ చేసి వస్తున్నారు. మేము విజయవంతంగా గెలుస్తున్నాం, చూపిస్తాం ముందు. ఏ పార్టీ అభ్యర్థితో నీకు పోటీ ఉంది ఇక్కడ? ఏ పార్టీ అభ్యర్థి అందరూ ఉన్నారు, చూద్దాం కదా. మరి పోటీ నడుస్తుంది. ఎవరైనా చెప్పగలుగుతాం, వల్ల చెప్పలేము. ప్రజల్లో మాకైతే ఫస్ట్ ఛాన్స్ అయితే మాకుంది. 100% మేము గెలుస్తున్నాం. బీజేపీ అంటే ఓటుకు పైసలు అలాంటివి బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, కానీ బీజేపీ పార్టీలో మాత్రం ఉండదు. డబ్బులు తీసుకోకుండా మీకు ఓటు వేస్తారా? 100% వేస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలంతా ఓటేయడానికి వచ్చినారు, స్వచ్ఛందంగా వచ్చినారు. వీళ్ళంతా న్యాయంగా వస్తున్నారు, న్యాయంగా స్వచ్ఛందంగా మేము గెలుస్తున్నాము. 100% బీజేపీ ప్రలోభితాలకు గురి కాదు. ఓటేస్తారా? డబ్బులు తీసుకోకుండా ఓటేసే వేస్తారు ఆ నమ్మకం ఉంది మాకు. ఇక్కడ మా కాలనీలో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. ఇంత ముందుకు ఏమీ లేదు, రోడ్లు లేవు, నీటి సదుపాయాలు లేవు, భగీరథ వాటర్ రావట్లేదు, స్ట్రీట్ లైట్స్ మోరీలు బాగా లేవు. ప్రతి ఒక్క దానికి ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దానికి ఇక టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉండే. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కు బీజేపీకి పోటీ ఉన్నది ఇక్కడ. ఇక టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. మేమైతే దీనికి ముందుకు వచ్చాము. ఇక ప్రజలది మాకు నమ్మకం ఉంది, మా వార్డు మీద మాకు దేనితోటి పోటీ అనేది ఏమీ లేదు. కావాల్సింది అభివృద్ధి కోరుకుంటున్నాం. ప్రజల్లో మా అందరి మనసులో మేము ఉండాలని కోరుకుంటున్నాం, అంతే, ఏమీ లేదు. ఎన్నో వార్డు అనేది హుజురాబాద్ లో? ఎన్నో వార్డు? హుజురాబాద్ లో ఒకటో వార్డు. ఒకటో వార్డులో సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా ఇక్కడ? ఇక్కడ అంటే మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ 2 నెలలు అయితే ఏం జరగలేదు. ఏం సమస్యలు మీ దగ్గర ప్రధాన? మాకు కొన్ని చోట్లలో రోడ్లు కావాలి, కొన్ని మోరీలు కావాలి. అదేవిధంగా ఒక శ్మశాన వాటిక, దానికి సంబంధించి కొంచెం కాంపౌండ్ వాల్ ఒకటి కావాలి. అదేవిధంగా ఇంకా ఒక గ్రౌండ్ కూడా కావాలి ఊర్లో, పిల్లలకి పెద్దలకి కానీ వ్యాయామం చేసుకోవడానికి. తాగునీరు ఓకే, మా కొత్తపల్లిలో ఇంతవరకు త్రాగునీరు అంటే బాగానే ఉంది. డ్రైనేజీ ఓకే. అది నరేంద్ర మోడీ గారు అప్పట్లో. అభ్యర్థి పేరు ఏం పేరు? మన పేరు మధుర కోమల. ఇప్పుడు ఓటర్ల దగ్గర పోయి ఓటేమని అడుగుతాను, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎత్తా అంటున్నారా, ఏమంటున్నారు? చెప్తాండ్రు, ఎత్తాము అంటాండ్రు. దయచేయండి మరి మేము జిగా చూడురి, ఫస్ట్ టైం మేము ఒక అవకాశం వచ్చింది, మమ్మల్ని కొద్దిగా చూసుకోండి, పనులు చేయరు అని చెప్పి ఉరిగి ఇప్పుడు గెలిపించి మళ్ళీ ఈ పనులు చేయాలి అని మళ్ళీ అడుగుటానికి మళ్ళీ మేము ఏం బాధపడేది లేదు, చేస్తాము అని చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేసిన వారు ఇక్కడ స్థానికులేనా, అక్కడి నుంచి వచ్చారా? ఇక్కడ స్థానికులే. స్థానికుల మధ్యలో పోటీ. ఎన్ని వార్డులు ఉన్నాయి కొత్తపల్లిలో? కొత్తపల్లిలో ఒకటే వార్డు. కొత్తపల్లి మొత్తం ఒకటే వార్డు. ఒకటే వార్డు, ఫస్ట్ వార్డు. ఓకే. ఇప్పుడు మీరు గెలిస్తే, మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తారు మీ దగ్గర? ఇప్పుడు మేము చెప్పిన పనులకు సహకారం మా వంతు ఉంటుంది, ఖచ్చితంగా చేయిస్తాం. ఓకే. ఎట్లా చేస్తారు? మీకు నిధులు ఎక్కడి నుంచి? మళ్ళీ మనకు కేంద్రం నుంచి వస్తాయి నిధులు. బండి సంజయ్ గారు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా మన అభ్యర్థి ఉండేది ఉంటే మనకు మరింత ఉత్సాహంగా పనులు చేసుకోవచ్చు. నిధులు మనకు సమకూరుస్తారు. ఆల్రెడీ కొన్ని సమకూర్చారు, వాటిని చేయనీకి కొంతమంది వ్యక్తులు అడ్డంకుల ద్వారా కొన్ని ఆగిపోయినాయి. అంటే నేను మున్సిపల్ ఆఫీస్లో అటు ఇటు తెలుసుకోవడం వల్ల నాకు తెలిసింది. దాదాపు ఏందనంటే చాలా నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి. రోడ్లకు సంబంధించి కానీ, డ్రైనేజీ అంటే మురికాలువకు సంబంధించి కానీ అవి చేయించవచ్చు. కొత్తపల్లి ప్రజలందరూ కొంచెం ఒక్కసారి మమ్మల్ని చూసి దయచేసి ఓట్ వేయండి. మీ అభివృద్ధిలో మాకు కూడా పాలు పంచుకునేందుకు సహకారం చేయాలని కోరుకుంటున్నాము.